మాఘపురాణం 30వ అధ్యాయం. సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి మాఘపురాణం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మాఘపురాణం చివరి భాగమైన 30వ అధ్యాయం పారాయణం చేసుకుందాం. ఈ భాగంలో మార్కండేయుని వృత్తాంతం గురించి చెప్పబడింది. ఆ కథేమిటో తెలుసుకుంటూ పారాయణ చేసుకుందాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృకండుని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతములను వివరించి, మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరింతును, శ్రద్ధగా ఆలకింపుమని ఈ విధముగా చెప్పదొడంగిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరాలు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచూ ఉండెను. 5 ఏళ్లు నిండగాని కుమారునికి ఉపనయనాది వైదిక కర్మములన్నిటినీ పూర్తి చేసిరి. 67 దాటగాని మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలనే అచిరకాలములో సకల శాస్త్రములు, వేదాంత పురాణేతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనొందెను. అయినను మరుంధ్వతి మృకండులు నిత్యమును మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్నలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తి భావముతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగునుగాక. నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును అని చెప్పుచుండెరి వారు. అటుల 15 సంవత్సరములు గడిచిపోయింది. రోజు రోజుకు తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగా ఉన్నవి. పరమశివుని వరప్రసాదమగు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలెనని తలచి మహారుషులందరికీ ఆహ్వానం పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృకండు ఆనందమొంది అతిథి సత్కారములు చేసెను. మార్కండేయుడు వచ్చి పెద్దలందరికీ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠులకు నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటుల చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరిట్లు వారించుటకు కారణమేమి అని ప్రశ్నించెను. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడవు కమ్ము అని దీవించితిరి గదా, అదెటులాగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే గదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుచున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారం ఇతడు ఇంకొక సంవత్సరము మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించిరి. చిరంజీవివై వర్ధిల్లుమని దీవించినందున వారి వాక్కుల సత్యములగునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా, మనమందరమును ఈ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోవుదము రండు అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడుకొని పోయిరి. మునీశ్వరుల ఆగమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటును విచారము వెల్లబుచ్చి కొంత తడవాకి, భయపడకు మని మార్కండేయుని దగ్గరకు చేరతీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయునుగాక అని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, ఇతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ప్రమాదము కలగదని ధైర్యం చెప్పి పంపివేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చెదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు ఎంతో దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. మృకండు కుటుంబ సహితముగా కాశీకి పోయి విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమము నిర్మించెను. మార్కండేయుడు శివధ్యాన పరుడై రాత్రింబవళ్ళు శివలింగము కడనే యుండసాగెను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు
తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొనిదెమ్మని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానం చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి ఆ సమీపమందు నిలవలేకపోయిరి. కాలపాసం విసురుటకు చేతుల నెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులను అగ్ని కణము వలె బాధించెను. ఆ బాధకు తట్టుకోలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునికి తెలుపగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా వచ్చి మార్కండేయునిపై కాలపాసమును విసిరెను. మార్కండేయుడు కన్నులు తెరిచి చూచుసరికి యముడు అతని ప్రాణములను తీసుకుని పోవ సిద్ధముగా నుండగా అతను భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలంతో యముని సంహరించి మార్కండేయుని రక్షించెను. యముడు చనిపోవుటచే అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధములుగా ప్రార్థించిరి. కోపం చల్లార్చుకో మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తమరు వరప్రసాదుడకు మార్కండేయునికి 16 ఏండ్ల మాత్రమే ఆయువు నిశ్చితిరి గదా. అతని ఆయువు నిండిన వెంటనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. తమరు మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందుకు మేమెంతయో ఆనందించుచున్నాము. కాని ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. మరలా యముని బ్రతికించుడని వేరుకొనిరి. అంతటా ఈశ్వరుడు యముని బ్రతికించి యమ, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని హెచ్చరించి అంతర్ధానమయ్యెను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడు అయినందులకు మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస వ్రత ఫలమే తన కుమారుని కాపాడినదని నమ్మి ఈ మాఘమాస ప్రభావమును లోకులందరకు చెప్పుచుండెను. ఈ విధంగా మాఘపురాణం ఈ రోజుతో 30 భాగాలు పారాయణం సంపూర్ణం చేశాము. ఈ మాఘపురాణం విన్న సిటీ విజన్ భక్తులకు ప్రతి ఒక్కరికి పుణ్య ఫలితం కలగాలని ఆ హరిహరులను కోరుకుంటూ మరోసారి మరో దివ్య పురాణంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.